అక్కడ బస్సు కాలిపోయింది, ఇక్కడ నా కడుపు మంట చల్లారింది. పక్షి టీవీ యాక్షన్ షూరు. చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? నేను ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానండి. తర్వాత అన్న మాట్లాడలేకపోతున్నాడంట. అంటారా? ముందుకెళ్ళు, ప్రశ్నించు. చెప్పండి సార్, మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి, నేను మాట్లాడలేకపోతున్నాను. తర్వాత మాట్లాడతాను. నువ్వు ప్రశ్న ఎలా అడగాలంటే, నువ్వు ప్రశ్న అడిగితే ఆమె ఆన్సర్ చెప్పలేక ఐసీయూలోకి వెళ్ళిపోవాలి. యష్ అడుగు అలాగా. ఫిట్నెస్ లేని వెహికల్ కి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అనుకుంటున్నారు. మీరేమంటారు? ఓపిక లేదు కానీ మీ మీద ఉమ్ముదాం అనుకుంటున్నా. ఆమె నీ ముఖం మీద ఉమ్మినా సరే నువ్వు వెనక్కి వెళ్ళకు. ప్రభుత్వాన్ని ఎంత నష్టపరిహారం అడగాలనుకుంటున్నారు? నాకు కాలు చేతులు సహకరించట్లే కానీ నేను సెట్ అయ్యాక నీ కాలు చేతులు ఇరగొడతా. నువ్వు ఆవిడ్ని అడిగి అడిగి ఆవిడ బీపీ పెంచు, పోతుంది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ని మనం ప్రశ్నించవచ్చు. ఈ ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీరు అర్థం చేసుకోవట్లేదండి నేను చెప్పేది. పిండం ఎక్కడుంటే అక్కడ కాకులు వెళ్ళాలి, గండం ఎక్కడుంటే అక్కడ మన పక్షి టీవీ మైకులు వెళ్ళాలి. ఎందుకని ఈ గవర్నమెంట్ కూలిపోవాలి, మన గవర్నమెంట్ రావాలి.